హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి. నిన్నైతే అనుకోకుండా మళ్ళీ స్కూల్కు హాలిడే ఇచ్చారండి. సో అందుకనేసి ఇంకా లేట్గా లేచేసాను. మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా, సో దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడు పొద్దున్నే లేచానండి. ఇంకా పని చేద్దామనేసి స్కూల్ ఉందని ఇంకా 6 o'clock అలా లేచాను. లేచి చూసేసరికి ఇంకా స్కూల్ నుండి అయితే మెసేజ్ వచ్చిందండి. ఇంకా అందుకనేసి మళ్ళీ నెమ్మదిగా 7 వరకు లేచానండి. ఇంకా లేచి అయితే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. ఇంకా లేవడంతోనే గొడవ అండి. పాలైతే కొన్నే ఉన్నాయి. సో ఇంకా అవి పిల్లలకు తాగిపిద్దాము, నువ్వు పాలు వచ్చాక టీ పెట్టుకుందావు అనేసి మా హస్బెండ్ అన్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను ఎందుకు ఎక్కువ పాలు తీసుకోలేదు, నేను ఫస్ట్ టీ తాగుతాను, ఇంకా ఈలోపు పిల్లలకి ఇడ్లీ పెట్టు, పాలు వచ్చాక పిల్లలకి తాపిద్దాం, ఇంత పొద్దున వాళ్ళు తాగరు అని మా హస్బెండ్ అండి. నేను ఇడ్లీ చేయడానికి టైం పడుతుంది, ఇంకా ఈలోపు పిల్లలకి ఆకలిస్తుంది, ఫస్ట్ పాలే తాగిపిద్దాం అనేసి నేనండి. సో పొద్దున్నే ఇంకా రోజైతే డిస్కషన్తో స్టార్ట్ అయిందండి. ఇంక ఇక్కడైతే నేను ఒక సైడ్ పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే పల్లీలు వేయించుతున్నానండి, పల్లీ చట్నీ కోసం అయితే. పల్లీలు అయితే వేగిపోయాయండి. ఇంకా అవి వేగిపోగానే ఇల్లు ఉడ్చి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఈ లోపైతే పల్లీలు చల్లారిపోయాయి. ఇంకా వీటిని అయితే మిక్సీకి వేసుకుంటున్నానండి. చట్నీ అయితే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక రోజు తినబుద్ధి అవ్వట్లేదండి. సో అందుకనేసి రోజే చేసుకుందాం ఫ్రెష్గా అనేసి కొంచెమే క్వాంటిటీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ పల్లీలు అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను. వెల్లుల్లి ఇంకా సాల్ట్ వేసి అయితే అలాగే పోపు పెడదామనేసి ఇంకా ఆ మూకుట్లో ఏంటంటే పొద్దున పల్లీలు వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైందండి. సో ఇంకా ఆయిల్ అలానే ఉంచి ఇప్పుడైతే పోపు పెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఓ 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, లైట్గా పసుపు వేసి అయితే పోపు పెడుతున్నానండి. నాకైతే ఇట్లా చట్నీలో పోపుకేసి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవైతే చాలా ఇష్టం అండి. దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అదైతే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో అందుకనేసి ఖచ్చితంగా పోపు పెట్టినప్పుడు ఎండుమిరపకాయలు వేస్తానండి. ఇక్కడైతే పోపు పెట్టాను. ఈరోజు చట్నీ కూడా కొంచెం పలచగా అయితే చేస్తానండి. ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టేసి ప్లేట్స్లలోకి అయితే ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇంకా ప్లేట్లు అక్కడ పెట్టేశానండి. ఆల్రెడీ ఇంకా మా పాప అయితే అడుగుతుంది ఇడ్లీ అనేసి. సో ఇంకా ఇంటి దగ్గరే ఉంది కదా, మంచిగా ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా కూర్చుందండి. స్కూల్ లేదని చెప్పగానే ఎంత హ్యాపీయో అండి. సో 2 రోజులు వరుసగా హాలిడేస్ వచ్చాయి కదా, 3వ రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదండి. ఇంకా సడన్గా స్కూల్ లేదు అనేసరికి మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉందండి. సో మమ్మీ స్కూల్ లేదా అనేసి ఇంకా 2-3 సార్లు అడుగుతుందండి. లేదు అని చెప్తే ఇంకా అప్పుడు మళ్ళీ నేను వెళ్తా ఈరోజు అనేసి అంటుంది. నాకైతే భలే నవ్వొచ్చిందండి. ఇంకా లేదని తెలిసి కూడా వెళ్తా అనేసి అంటుందంటే, అంటే మనం ఎలాగో పంపించమని తెలుసు కదా, ఏదో ఇంకా తనని మనం మెచ్చుకోవాలనేసి అలా అంటుందండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా యాక్చువల్లీ ఈరోజు మా పాపకి స్కూల్ ఉంటే పాపను స్కూల్లో డ్రాప్ చేసి బాబునైతే హన్మకొండకి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నామండి. అసలు ఏం తినట్లేడు, ఫీవర్ ఏమో తగ్గట్లేదండి. ఇంకా అలా అనుకున్నాం కానీ ఈరోజు మార్నింగ్ చూసేసరికి కొంచెం యాక్టివ్గానే ఉన్నాడండి. ఫీవర్ కూడా రాలేదు నైట్ అయితే. సో మళ్ళీ ఇంకా తీసుకెళ్ళడం ఎందుకు, హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు లేనిపోని టెస్టులు అవన్నీ చేస్తారండి. సో ఎందుకులే అనేసి ఊరుకున్నాం. మళ్ళీ ఇంట్లో పాప కూడా ఉంది కదా, ఇద్దరిని తీసుకొని ఇంకా నాకైతే బయటికి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదండి. బాబు కొంచెం తగ్గకుండా ఉంటే ఇంకా ఎలా అయినా వెళ్ళాల్సి వచ్చేది, కానీ బాబుకైతే కొంచెం తగ్గింది. అందుకనేసి ఇంకా వెళ్ళలేదండి, డ్రాప్ అయిపోయాము. చూడాలండి ఇంకా ఫీవర్ అయితే అలా ఏం లేదు, కానీ ఇంకా ఏం తినట్లేడండి. నోరు అయితే చేదు కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ 2 రోజులు అలా చూడాలి, ఇంకా చూసి అప్పుడు తీసుకెళ్తామండి హాస్పిటల్కి అయితే. ఈ హన్మకొండకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. అంటే జర్నీ చేయాలంటే అస్సలు నచ్చట్లేదు. ఇంకా అప్పుడు 2 డేస్ చూసి ఇంకా అప్పటికి కూడా తగ్గకపోతే అప్పుడైతే తీసుకెళ్ళాలండి. అసలు ఎందుకు తినట్లేడో ఏమో అర్థం అవ్వట్లేదు. తినకుంటే ఇంకా ఆకలి అవుతుంది, ప్రతిదానికి ఏడుస్తున్నాడండి. ఇంకా డాక్టర్నేమో ఫీడింగ్ స్టాప్ చేస్తా అని అడిగితే ఇంకా ఆమెనేమో ఇప్పుడు వీక్ ఉన్నాడు, సో ఇంకా డే టైంలో ఇవ్వకు కానీ నైట్ టైంలో ఫీడింగ్ ఇవ్వు అనేసి అంటుందండి. కాకపోతే మా బాబేమో అస్సలు ఊరుకోవట్లేదండి. చూడాలి ఇంకెలా ఉంటుందో. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ అవ్వగానే ఇంకా మా హస్బెండ్కి, పిల్లలకైతే పెట్టిచ్చేసానండి. ఇంకా నేను కూడా తినేసాను వేడివేడిగా అయితే. ఇంక ఇక్కడైతే పాలు వచ్చాయి. ఇంకా పాలు రాగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను. ఈలోపు తను టిఫిన్ కూడా చేసేసారండి. ఇంకా పాలైతే అవన్నీ పాలు కాగడానికి టైం పడుతుంది కదా అనేసి కొన్ని పాలు తీసి అయితే ఇంకా తన కోసం టీ పెట్టాను. సో ఇంకా టీ మరుగుతూ ఉంటే ఈ గ్యాప్లో ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి బోల్ తోముతున్నానండి. బోల్ అయితే ఫుల్గా ఉన్నాయి.
ఇంకా నేనైతే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి బట్టలైతే ఉతికేసానండి. కొన్నే బట్టలున్నాయి. సో, ఆ ఇడ్లీ ఉడికే గ్యాప్‌లో బట్టలైతే ఉతికేసాను. ఇంకా బట్టలు ఉతకడం అయిపోగానే మళ్ళీ ఇంట్లోకొచ్చి వాళ్ళకి పిల్లలకు, మా హస్బెండ్‌కైతే ఇడ్లీ పెట్టేసి, ఇంకా ఆ బట్టలైతే వాటిని మనం జాడిస్తాం కదా! జాడిచ్చేసి మిషన్‌లో వేసేసానండి. ఇంకా అప్పుడు నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేశాను. అవేసి అయితే ఇంకిప్పుడు టీ పెట్టి ఈ గ్యాప్‌లో అయితే కొన్ని బోళ్ళుంటే ఆ బోళ్ళన్నీ అయితే తోమేస్తున్నానండి. ఈ ఇడ్లీ చేస్తే అయితే ఇడ్లీ బోళ్ళు చాలా పడతాయి కదా! నాకు ఆ ఇడ్లీ ప్లేట్స్ తోమాలంటే చికాకొస్తదండి. అవి అస్సలు పోవు. సో, అందుకనేసి వాటి కోసం అయితే సెపరేట్ పీచు పెట్టుకున్నానండి. ఇంకా ఆ పీచుతో అయితే ఆ ఇడ్లీ బౌల్ తోముతాను. ఇంకా అలా తోమితేనే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతదండి. సో, నైట్‌వి కొన్ని బౌల్లున్నాయి. ఇంకా ఇప్పటివి ఇడ్లీ బౌలు, టీ బౌలు అవన్నీ కలిసి ఫుల్లుగా అయిపోయాయండి. సో, ఇంక ఇప్పుడైతే అవన్నీ తోమేసి తర్వాత పిల్లలకి స్నానాలు చేపిచ్చాలండి. ఇంకా నేను బోలు తోముతుంటే అయితే టీ కూడా మరిగిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఇంకా టీ పోసుకొని తాగేశారు. ఈరోజైతే వంట చేసే పని లేదండి. నిన్నటి పప్పు కర్రీయే ఫుల్లుగా ఉంది. సో, ఇంక అదే సరిపోతది. రైస్ పెట్టుకొని ఇంకా తినే టైం వరకి వేడి వేడిగా ఆమ్లెట్‌లో ఎగ్ బాయిల్ చేసుకుంటేనే సరిపోతదండి. పాప స్కూల్‌కెళ్తేనేమో వంట చేయాల్సొచ్చేది. సో, ఇంకా పాపకు కూడా స్కూల్ లేదు కదా! ఇంక అందుకనేసి వంట పని కూడా లేదండి. ఈ బోళ్ళయితే సింకు నిండిపోయాయి. ఫస్ట్ ఇవి తోముదామనేసి అయితే తోముతున్నాను. ఇంకా ఈ బోలు తోమడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చాలా టైం పట్టింది. ఇయాలైతే చాలా బోళ్ళున్నాయండి. సో, ఇంక ఇవన్నీ తోమేసి పిల్లలకి ఇంకా నీళ్ళు కాగడానికి టైం పడుతుందనేసి ఈ గ్యాప్‌లో బట్టలు ఎండేద్దామనేసి అయితే పైకొచ్చేసానండి. ఈ చలికి నీళ్ళు కూడా కొంచెం తొందరగా కాగట్లేదండి. చాలా టైం పడుతుంది నీళ్ళు కాగడానికి కూడా. మళ్ళీ అవి అంతసేపు కాగినా గానీ ఇద్దరు పిల్లలకి సరిపోవట్లేదు. ఇంకొకరికే సరిపోతున్నాయి. సో, కొద్దిసేపు అవి కాగని ఇంకా బట్టలు కూడా కొన్నే ఉన్నాయి కదా! తొందరగా ఎండేసి వద్దామనేసి అయితే బిల్డింగ్ పైకొచ్చానండి. ఇట్లా బయట వాష్ చేసి వాషింగ్ మిషన్‌లో డ్రైయర్‌కేస్తే అయితే బట్టలు మంచిగా అనిపిస్తున్నాయండి. మనం బయట కొంచెం సర్ఫ్ ఎక్కువ వేసి నానబెట్టి ఇంకా సబ్బు పెట్టి పిండుతాం కదా! మంచిగా స్మెల్ వస్తున్నాయండి. సో, ఇంక ఈ మిషన్‌లో ఏస్తే డ్రై అయిపోతున్నాయి పూర్తిగా. బయట ఎండేస్తే తొందరగా ఎండుతున్నాయండి. నార్మల్‌గా మిషన్‌లో వేసిన బట్టలైతే కంఫర్ట్ ఉంటది కదా! అది ఏసినా గానీ సరిగ్గా స్మెల్ అయితే రావట్లేదండి. ఏదో అంత వెరైటీ స్మెల్ లాగా వస్తున్నాయి మిషన్‌లో వేసిన బట్టలైతే. ఆ స్మెల్ కూడా నాకైతే ఆ బట్టలు మిషన్‌లో వేయడం నచ్చట్లేదండి. ఇంకా అవి ఎండేసి కిందికొచ్చైతే పిల్లలకి స్నానాలు చేపిచ్చి, నేను గూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంక తర్వాతయితే వీడియో ఎడిటింగ్ పనుంటే అది కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ బాబుని పడుకోబెట్టానండి. ఇంకా బాబుని పడుకోబెట్టి తర్వాతయితే ఎడిటింగ్ పని జేసుకున్నాను. సో, మా పాప ఏంటంటే మా పక్కన వాళ్ళతో ఆడుకోవడానికని ఎళ్ళిందండి. ఇంక వెళ్ళి నేను ఎడిటింగ్ జేస్తుంటేనే మధ్యలో వచ్చింది. ఇంక వచ్చి అయితే మమ్మీ అన్నం బెట్టు, అన్నం బెట్టు అనేసి అడుగుతుందండి. సో, ఇంక నేను అన్నం వండలే నాని అంటే, ఇంక అందరు అన్నయ్య వాళ్ళు తింటున్నారు నేను గూడా తింటా అంటే, ఇంకా బయటికెళ్ళేసి మా పక్కన ఆంటీ వాళ్ళనైతే కొంచెం రైస్ పెట్టమని చెప్పానండి మా పాపకు గూడా. ఇంకా వాళ్ళైతే అలా ఏమనుకోరు పెడతారు. అందరం బాగా క్లోజ్‌గానే ఉంటామండి. సో, మా హస్బెండ్ ఏమో వద్దులే ఏమన్నా అనుకుంటారేమో నువ్వు వండు అనేసి అంటున్నారు. ఇంకా నేను వండడానికి టైం పడతది గదండీ! ఈలోపు మా పాపకు ఇంకా వాళ్ళందరూ తింటుంటే తినబుద్ధి అయినట్టుంది. సో, ఈలోపు ఎందుకులే అంత టైం వేస్టు తనకు పెట్టిచ్చొస్తా అనేసి ఇంక నేనెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరైతే అడిగి పెట్టిపిచ్చి వచ్చానండి. ఇంకా తిన్నదంట. వాళ్ళు ఎటో బయటికెళ్తుంటే ఇంక తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి ఎళ్లారండి. సో, ఇంకా మా పాపొచ్చి అటు ఇటు తిరుగుతుంది చూడండి ఇక్కడైతే. బాబు పడుకున్నాడు కదా! ఇంక నా ఎడిటింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ గ్యాప్‌లో అయితే నిన్నటి బట్టలన్నీ అలానే ఉన్నాయండి. నిన్ననైతే సడెన్‌గా వర్షం వచ్చిందని తీసుకొచ్చి ఇంకా ఆ బట్టలన్నీ అలానే వేసేసాను కొంచెం గాలికి. అవి పూర్తిగా ఎండాయి. ఇప్పుడైతే మొత్తం మడతపెడుతున్నానండి. ఇంక మా బాబు పడుకున్నప్పుడే ఇల్లయితే ప్రశాంతంగా ఉంటుందండి. ఈ మధ్యలో అయితే అసలు ఎట్లా ఏడుస్తున్నాడంటే నోరు మొత్తం గొంతు దగ్గర పడేలా ఏడుస్తున్నాడండి. తనకి ఏమవుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు గానీ అసలు కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక బైక్ పైన బయటికి అలా తీసుకెళ్ళామనుకో, ఆ తీసుకెళ్ళినంత సేపు కామ్‌గా ఉంటున్నాడు. మళ్ళీ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి. ఇంకా ఆకలవుతుందేమో ఏమన్నా తినిపిద్దామంటే అస్సలు తినట్లేడు అలా గూడా. మరి ఆకలై ఏడుస్తున్నాడో, కావాలని ఏడుస్తున్నాడో ఏమో తన ఏడుపుకి కారణం ఏంటో కూడా మాకైతే అర్థం అవ్వట్లేదండి. సో, ఇంక నేనైతే ఈ బట్టలు మడత పెట్టేసి కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా తర్వాత రైస్ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఇంకొక సైడు అన్నం అయిపోతుంటే ఇంకొక సైడ్ అయితే ఈ ఆమ్లెట్ ఏసుకుందాం అనేసి ఆనియన్ అలా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ అయితే ఆమ్లెట్‌లోకి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. టైం కూడా 1:00 అలా అవుతుంది. ఇంకా లంచ్ టైం కూడా అయింది కదా! మా హస్బెండ్ ఏమో ఇంకా ఆమ్లెట్ ఎయిపో ఆకలవుతుంది నాకు అనేసి అన్నారండి. సో, ఇంక వచ్చేసి ఇక్కడైతే ఆమ్లెట్‌లేస్తున్నాను. ఇంకా 3 ఎగ్స్ అలా వేశానండి. మా పాప అయితే పడుకుండిపోయింది. ఇంకా ఒకరు అయిపోగానే ఒకరైతే పడుకున్నారండి. ఈరోజు ఇద్దరు ఒకసారి పడుకోలేదు. మా పాపేమో మా బాబు పడుకున్నప్పుడు బయట ఆడుకోవడానికెళ్ళింది. సో, ఇంక ఇప్పుడు మా బాబేమో లేచాడు. మా పాపేమో పడుకుందండి.
ఇంకా మా బాబు ఏడుస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే "నువ్వు ఈ గ్యాప్‌లో ఆమ్లెట్‌లెయ్యి, నేను బయటికి తీసుకెళ్ళి వస్తాను" అనేసి వాళ్ళైతే బయటికెళ్లారండి. సో, నేను ఈ ఆమ్లెట్‌లేద్దామనేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఇంక ఈ గిన్నెలోకేసుకున్నాను. ఇంకా దీంట్లోకి కారం, ఉప్పు అవన్నీ గూడా వేసేసానండి. ఫస్ట్ ఎగ్స్ ఏసే కంటే ముందే కారం, ఉప్పు అవన్నీ ఏస్తే మంచిగా కలుస్తాయనేసి వేసేసాను. ఇవి వేసి నేను కలుపుతూ ఉంటే ఇంకా మా పాప లేచిందండి. సో, మా పాప లేచి ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది. అంటే తనని బయటికి తీసుకెళ్ళలేదనేసి. పిల్లలైతే పోటీకి తయారవుతున్నారండి. ఒకరిని బయటికి తీసుకెళ్ళకపోతే ఇంకొకరు ఏడుస్తున్నారు. సో, ఇద్దరినేమో బైక్ పైన కూర్చోబెట్టడానికి రావట్లేదండి. ఇద్దరు చిన్న పిల్లలే కదా! సో, అందుకనేసి బయటికి తీసుకెళ్ళడం ఏంటో, ఈ బయట తిరగడం గోలేంటో అర్థం అవ్వట్లేదండి. మా పిల్లలకైతే బాగా అలవాటయిపోయింది బయట తిరగడం అయితే. మా హస్బెండ్ ఏమో ఇంకా వద్దులే, వదిలే అంటే ఇదే కదా తిరిగే స్టేజ్, కొంచెం పెద్దగా అయినా మనకు అంటే వాళ్ళని తీసుకెళ్ళలేము. వాళ్ళకి గూడా ఇది తిరిగే స్టేజ్, ఏముందిలే తీసుకెళ్తే ఏమవుతుందిలే అనేసి ఇంకా మా హస్బెండ్ అలా అలవాటు చేశాడండి. ఇంక ఇప్పుడేమో మా హస్బెండ్‌కే కోపమొస్తుంది వాళ్ళు అలా చేస్తూ ఉంటే అయితే. ఇంక ఇక్కడైతే నేను ఎగ్స్ ఏసుకొని ఇంకా బాగా బీట్ చేసుకున్నానండి. సో, ఇవి బీట్ చేసుకొని ఇంకా ఆమ్లెట్ ఏయడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చాడండి. ఇంకా ఈ ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ ఫస్ట్ ఎక్కువనే పడ్డదండి. సో, ఆమ్లెట్ ఏయడానికైతే. ఫస్ట్ ఆమ్లెట్ అయితే ఇంకా అది మధ్యలోకే విరిగిపోయింది. ఆయిల్ నేను పూర్తిగా వేడవ్వ ముందుకే వేసేసాను. సో, మా హస్బెండ్ హడావిడి పెట్టేసరికి నేనైతే వేసేసానండి. సో, అందుకనేసి ఆయిల్ అయితే పూర్తిగా వేడవ్వలేదు. ఇంకా ఫుల్ పెట్టేసాను స్టవ్ అయితే. కొంచెం ఆమ్లెట్ అయితే టేస్ట్ సూపర్‌గా వచ్చిందండి. ఇంకా ఆమ్లెట్ మనం ఎలా ఏసినా టేస్ట్ అయితే బానే వస్తది కదా! 2 పెద్ద పెద్ద ఆమ్లెట్‌లు అయితే వేసేసానండి. సో, ఇంక ఈ ఆమ్లెట్ అయితే తిన్నారు పిల్లలిద్దరైతే. మా పాప ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆమ్లెట్ తిన్నది. తర్వాతయితే ఆమ్లెట్ ఒద్దు అనేసి ఇంక అన్నమే తిన్నదండి తినిపిస్తుంటే. మా బాబు అలా కాదు, ఇంక కొంచెం ఆమ్లెట్ తిన్నాడు. అన్నం తినిపిస్తే మాత్రం అస్సలు తినట్లేడండి. ఒకటే ఏడుపు. సో, ఇందాక బయటికెళ్ళొచ్చాడని జెప్పాను కదా! ఇంకా ఆ బయటికెళ్ళొచ్చినంత సేపే అండి. తర్వాత మళ్ళీ ఖతం ఏడవడమే అండి. మా హస్బెండ్ ఏమో అంటే ఈ చిన్నప్పుడు ఉన్నంత స్టేజ్ మళ్ళీ రాదు కదండీ! ఈ ఏజ్‌లో వాళ్ళు అలానే ఏడుస్తారు. ఇంక కొంచెం మనమే భరించాలి అనేసి అంటున్నాడండి. ఇంకొక్కొక్కసారి అలా అంటాడు. ఒక్కొక్కసారేమో మా బాబుని గట్టిగా గద్రిచ్చి పెడతాడండి. సో, మనం ఎలా చేసినా గానీ తను ఏడవడం మాత్రం పక్కా అండి. ఇంక మనం కదిరిచ్చినామని ఏడుస్తాడు. ఆ కదిరించకపోయినా తన మనసులో ఇంకేదో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే లంచ్ చేశాక కొద్దిసేపు పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనేసి పడుకుందామని వెళ్ళానండి. ఇంకా పిల్లలు ఎక్కడ పడుకోనిస్తారు చెప్పండి. వాళ్ళైతే ఇంకొకటే గోల గోల చేస్తున్నారండి. సో, పిల్లలకి తినడానికి ఏమైనా చేసిద్దాం అనేసి అయితే మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసాను. ఇక్కడైతే శక్కరపార అంటారు కదా! సో, అది చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశానండి. దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను. ఒక గ్లాస్ చక్కెరకి సగం గ్లాసు నెయ్యి, ఒక 1 ½ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొనైతే ఇంకా వీటిని బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా చక్కెర ఉంటది కదా! అది మొత్తం కరిగే వరకైతే బీట్ చేసుకున్నానండి. ఇక తర్వాత దీంట్లోకి గోధుమ పిండి ఏసుకుంటూ అయితే కలుపుతున్నాను. హ్మ్. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా ఇదైతే మా అక్క మొన్న చేసిందంట, చాలా వచ్చాయి. సో, పిల్లలు ఊకే ఏదో ఒకటి కావాలని అడుగుతున్నారన్నావు కదా! ఇది చేసి పెట్టు బావుంటది అనేసి అన్నదండి. నేనేమో ఇది షుగర్ కదా అంటే, అంత స్వీట్ ఏమి ఉండదు. షుగరు మనం ఏసుకుంటాం గానీ అంత స్వీట్‌గా ఏమి అనిపిచ్చదు అనేసి అన్నదండి. సో, ఇంకా ట్రై చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే మమ్మీ బిస్కెట్సా, బిస్కెట్సా అని చంపుతుందండి. అవును బిస్కెట్సే అంటే ఇంక తనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. సో, ఇంకిక్కడైతే ఈ మైదా పిండి వేసుకుంటూ అయితే కలుపుతున్నానండి. సో, కొంచెం మైదా పిండి అయితే ఎక్కువనే పట్టింది. హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ, పావు కేజీ కంటే ఎక్కువ అలా పట్టిందండి. ఇంకా ఈ మైదా పిండి అయితే కలపడం చాలా ఫాస్ట్‌గా అయిపోతది కదా! మనం కొంచెం ప్రెస్ చేసి కలిపినా గానీ స్మూత్‌గా వచ్చేస్తది. సో, దీన్ని మొత్తం ఇలా స్మూత్‌గా అయితే కలిపెట్టుకుంటున్నానండి. అంటే నేను ఒక గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను కదండీ! ఓ 2, 3 గ్లాసుల పిండి పట్టినట్టు అనిపించిందండి నాకైతే. సో, మొత్తం నెయ్యితోనే చేస్తా అంటే మా అక్క మొత్తం నెయ్యితోటే బాగోదు, కొంచెం అంటే వాటర్‌తోటే కలుపు అనేసి అన్నదండి. ఇంట్లో నెయ్యి కూడా ఉందండి ఎక్కువనే. ఇంకా నెయ్యిలో కాలుద్దాం అనుకున్నాను గానీ, మళ్ళీ నెయ్యి అంత బాగా పట్టుకుంటదన్నట్టు అనిపించి ఇంకా ఆయిల్‌లోనే కాలుస్తున్నానండి. ఇంక ఇవి చేస్తూ ఉంటే కూడా మా బాబు నా పక్కనే ఉన్నాడండి. సో, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా తను ఏడిస్తే ఏడ్చుకొని నా పని నేను చేసుకుంటా అని చేస్తున్నానండి. కొద్దిసేపయితే పక్కన పెట్టేసాను. ఇది కలిపి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి, మళ్ళీ స్టవ్ మీద అయితే ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. అదైతే సిమ్‌లో పెట్టేసాను. ఆయిల్ అయితే బాగా వేడవ్వకూడదట. సో, బాగా వేడైతే ఏంటంటే ఒకేసారి పైనంతా మాడినట్టయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటదటండి పిండి. సో, అందుకనేసి ఆయిల్ కొంచెం సిమ్‌లో పెట్టుకొని కొంచెం తక్కువ హీట్‌లో ఉన్నప్పుడే ఇవైతే కాల్చుకోవాలంట. సో, ఇక్కడైతే ఇవన్నిటిని కొంచెం చపాతీ ముద్దలాగైతే చేసుకొని ఇంకిక్కడ చపాతీ కోళ్ళతోనే రోల్ చేస్తున్నానండి. కొంచెం మందంగా చేసుకొని ఇంకా మనకు నచ్చిన షేప్‌లలో అయితే కట్ చేసుకోవడమే అండి. ఇంకిక్కడ చూపిస్తున్నాను గదా నేనైతే. సో, వీటినైతే ఫస్టు
స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేశానండి. నార్మల్‌గా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను. సో, ఇక్కడ ఇవైతే చేసుకోవడం చాలా సింపుల్ అండి. నాకైతే మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్‌లో చేయడమే కంప్లీట్ అయిపోయింది. కొంచెం తక్కువ క్వాంటిటీయే కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. మా పాపకు ఇంకా నచ్చాయండి ఇవైతే. తనైతే ఇంకా చేస్తుంటేనే అడుగుతుంది తింటా తింటా అనేసి. ఇక్కడ చూడండి నేను ఇవి చేస్తూ ఉంటే మా బాబు ఏంటంటే చిన్న స్టూల్ తెచ్చుకొని ఏసుకొని అక్కడ నిలబడ్డాడండి. ఇంకా స్టవ్‌ను అటు ఇటు ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. అరే వద్దురా బాబు అంటే మళ్ళీ ఏడుస్తున్నాడండి. ఇంకా నాకైతే కొద్దిసేపు అలా వదిలేసాను గానీ తర్వాత భయమేసిందండి. స్టవ్ దగ్గర పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా! అసలే అక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఆ ఆయిల్ మీద పడితే ఏమన్నా ఉందా చెప్పండి. సో, అందుకనేసి ఇంకా మా హస్బెండ్‌ని పిలిచి అయితే మా బాబుని తీసుకెళ్ళమని చెప్పానండి. ఇంకా అక్కడి నుండి తీసినందుకు ఒక ఏడుపు కాదండి మా బాబైతే. తనకు నచ్చిందే చేస్తాడంట. ఇంకా మనమైతే అక్కడ నుండి తనకంటే తనకు నచ్చింది మనం చేయనీయకపోయినామనుకో ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి. ఇంకెలా ఏడుస్తున్నాడంటే వామ్మో! ఇంకా ఏడుపు వింటే అయితే మనకి హెడేక్ లేస్తదండి. అంతగనం ఏడుస్తున్నాడు. సో, ఇక్కడ చూసారు కదా! నేను చూపిస్తున్నట్టయితే అన్ని చపాతీలా చేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. కొంచెం మందంగా చేసుకోవాలి. పల్చగా కాకుండా. సో, ఇక్కడ ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడే ఇంకా ఇవైతే వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైందనేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా అలా కూడా చేసుకోవచ్చండి. మనం ఆయిల్ కొంచెం వేడవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అవన్నీ వేసుకొని ఆయిల్ పైకి ఆయిల్ అంటున్నా. ఇవి వేసుకునేవి ఉన్నాయి కదా! ఇవన్నీ పైకి తేలాక అప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవైతే మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండి. చక్కెర పార చేయడం అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే అప్పుడప్పుడు స్నాక్స్‌లా ఇలా చేసి పెడితే అయితే ఇష్టంగా తింటారండి. రెగ్యులర్‌గా కాకున్నా గానీ ఎప్పుడో ఒకసారి చేసి పెడితే సరిపోతదండి. ఇవి రెగ్యులర్‌గా తిన్నా అంత మంచిది కాదు. ఇంకా మైదా అసలే ఇప్పుడు మంచిది కాదు, మంచిది కాదని ఎందులో చూసినా అదే చెప్తున్నారు కదా! సో, రెగ్యులర్‌గా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండీ! ఇంకా అన్ని టైంకి దొరకవు కదా! ఇవైతే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది. పిల్లలకు కూడా నచ్చుతదండి. సో, ఇక్కడైతే ఇంక నేను మళ్ళీ ఒకటి కాలవడం అయిపోయాక ఇంకొకటి చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా అయితే అన్నీ చేసేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది చెప్పాను కదండీ! సో, నేను చేసిస్తుంటేనే మా పిల్లలు, మా హస్బెండ్ అయితే తినేస్తున్నారండి. ఇంకా వాళ్ళకైతే పక్కన తీసి పెట్టాను కొంచెం చల్లారడానికనేసి. ఇందాక అయితే కొంచెం స్క్వేర్ షేప్‌లో కట్ చేశాను. ఇవి వచ్చేసి కొంచెం డైమండ్ షేప్‌లో కట్ చేస్తున్నానండి. ఇంకా అన్నీ ఒకే షేప్‌లో ఉన్నా బాగుండవు కదా! అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో అయితే కట్ చేస్తున్నాను. అసలే మా గడుగ్గాయి ఇంకా తనకెప్పుడు ఏది నచ్చుతదో తెలియదండి. అందుకనేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లలో అయితే చేసేసి ఇంకా ఇలా ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఒకటి చేసుకుంటూనే ఇంకొకటైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతదనేసి. ఈ కౌంటర్ టాప్ పైన చేసుకుంటే ఇంక నాకు చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి చేయడం గూడా. సో కాలడానికే కొంచెం టైం పడతదండి. సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి కదా! సో, కొంచెం టైం ఎక్కువ పడతది ఇవి కాలడానికైతే. కాకపోతే కాలినాకైతే కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటాయండి. మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే మాత్రం అంత క్రిస్పీగా రావండి. గట్టిగా అయిపోతాయి. సో, అందుకనేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నామనుకో లోపల వరకు మంచిగా ఉడికినట్టయి కాలుతాయండి. ఇంకా ఇవి మొత్తం అయితే ఆయిల్‌లో మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాకైతే అంటే అవి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి. మూత అలా ఏం పెట్టకుండా అయితే. ఇంకా అవి పూర్తిగా చల్లారాకైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నామనుకో 10, 15 డేస్ వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటాయండి. ఇవి పాడవని కూడా పాడవవు. చక్కెర కూడా మనం కొంచెమే వేసాం గదండీ! అంత స్వీట్‌గా కూడా ఏమనిపించవు. లైట్‌గా స్వీట్‌గా అనిపిస్తాయండి. మన గులాబీ గుత్తులు అంటారు కదా! సో, వాటి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవైతే. వీటితో అయితే ఇంక మనం గోధుమ పిండి, బెల్లంతో కూడా ఒక్కసారి ట్రై చేయాలండి. ఎలా వస్తాయో చూడాలి. కాకపోతే దీంట్లో ఇంకా స్పైసీ గూడా చేసుకుంటారండి కొంతమందైతే. అంటే కారం అలా వేసేసి. కాకపోతే మా పిల్లలేంటంటే, మా పాపకు కారం ఇష్టమే గానీ, మా బాబుకి ఎక్కువ నచ్చదండి. మెయిన్‌గా ఇవి మా బాబు కోసం చేస్తున్నానండి. తను ఏడ్చినప్పుడల్లా ఒక 2 ఇద్దాము అలా టైమ్ పాస్‌కు నములుతూ ఉంటాడనేసి అయితే చేస్తున్నాను. ఇంకా ఇవి మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా స్టవ్ మీదయితే పాలు పెట్టేసాను. మా హస్బెండ్‌కి టీ పెడదామనేసి. ఇక్కడ చూసారు కదా! ఇవైతే ఎలా వచ్చాయో. సో, కొంచెం ఇవి ఇంకా కాలుతున్నాయండి. ఇంకా నేను మీకిట్లా క్రిస్పీగా ఉన్నాయో లేదో చూపిద్దాం అనేసుకున్నాను గానీ, అవైతే కాలుతున్నాయి. సో, అందుకనేసి ఇంక మళ్ళీ చూపించలేదు. ఎన్ని అయ్యాయో చూడండి. ఇదైతే కొంచెం పావు కేజీ కంటే ఎక్కువ పిండుంటదండి. హాఫ్ కేజీ కంటే అయితే తక్కువ. చాలా క్రిస్పీగా వచ్చాయండి. సో, మీకైతే నేను చూపిస్తుంటే అది సరిగ్గా రావట్లేదు కానీ వచ్చాయి ఇవైతే. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. నాకైతే నచ్చాయి.
సో, ఇక్కడైతే పాలు కొంచెం కాగగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి. ఇంకా టీ తాగేసి వెళ్ళి బయటికెళ్ళి అయితే షటిల్ ఆడాలి. సో, అందుకనేసి ఫాస్ట్‌గా పనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. బోళ్ళన్నీ పొద్దున్నే తోమాను కదండీ! ఇప్పుడైతే బోళ్ళు కూడా ఏమి ఎక్కువ లేవు. ఇంకా బయట అయితే కొద్దిసేపు షటిల్ ఆడి ఇంకా నైట్ అయితే ఇంట్లోకొచ్చామండి. వచ్చాకైతే పిల్లలిద్దరికీ ఫ్రెష్ చేపిచ్చి, ఇంకా కొంచెం తినిపిచ్చేసి వాళ్ళనైతే పడుకోబెట్టానండి. ఇక వాళ్ళు పడుకున్నాక 9:30 కల్లా నేను కిచెన్‌లోకొచ్చేసి స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ స్టవ్ ఇప్పుడు తోమే అంత ఇంట్రెస్ట్ లేదండి. సో, అందుకనేసి దీన్నైతే క్లాత్ పెట్టి నీట్‌గా అయితే తుడిచేసాను. ఇంకా కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసుకొని కొన్ని బోళ్ళున్నాయండి. ఇంకా ఆ బోళ్ళన్నీ తోమేసి ఇంక నేను గూడా వెళ్ళైతే పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.